ఫ్రెండ్స్, ఈరోజు మనం సముద్రం మధ్యలో అర్ధరాత్రి జరిగిన ఒక భయంకరమైన సైనిక మరియు డిప్లొమాటిక్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదేదో హాలీవుడ్ సినిమా సీన్ కాదు, ఇది వాస్తవం. ఆకాశం నుంచి హెలికాప్టర్లు దిగుతున్నాయి. అమెరికన్ కమాండోలు నౌకల్లోకి చొరబడుతున్నారు. మరోవైపు రష్యా తన శక్తివంతమైన సబ్మెరైన్లతో ఎదురుదాడికి సిద్ధమవుతోంది. అసలు అమెరికా కోస్ట్ గార్డ్ ఒక ఆయిల్ ట్యాంకర్ని ఎందుకు స్వాధీనం చేసుకుంది? దీని వెనుకున్న అంతర్జాతీయ రాజకీయాలేంటి? రష్యా ఎందుకు ఈ నౌకల్ని కాపాడాలని చూస్తోంది? ఈ కథలో ఉన్న ట్విస్టులు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వీడియోని చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అమెరికా తన శక్తివంతమైన నేవీని పంపకుండా కోస్ట్ గార్డ్ను ఎందుకు పంపింది? ఫ్రెండ్స్, ఇక్కడే అమెరికా యొక్క చౌకబారు దౌత్యం మరియు మేధస్సు కనిపిస్తోంది. అమెరికా చట్టాల ప్రకారం టైటిల్ 10 ఇది నేవీకి వర్తిస్తుంది. నేవీ కనుక నౌకని స్వాధీనం చేసుకుంటే అది ఒక యాక్ట్ ఆఫ్ వార్ అవుతుంది. దీనివల్ల రష్యాతో నేరుగా యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది. టైటిల్ 14/18 ఇది కోస్ట్ గార్డుకు వర్తిస్తుంది. ఇది లా ఎన్ఫోర్స్మెంట్ కిందకు వస్తుంది. అంటే ఒక పోలీస్ దొంగని పట్టుకున్నట్టుగా అన్నమాట. నేవీకి బదులుగా కోస్ట్ గార్డును పంపడం వల్ల అమెరికా రష్యాతో యుద్ధాన్ని నివారించింది. అదే సమయంలో తన పనిని పూర్తి చేసింది. ఇది వెనుజులాలో కూడా మనం చూశాం. చట్ట అమలు చర్య అని చెబితే ప్రపంచ దేశాలు కూడా తప్పుపట్టవు. అసలు ఆ నౌకల్లో ఏముంది? ఎందుకు అమెరికా వాటిని పట్టుకుంది? ఫ్రెండ్స్, ఆ నౌకల పేరు మారినారా మరియు సోఫియా. ఇవి అంతర్జాతీయ ఆంక్షల్ని ధిక్కరించి బ్లాక్ మార్కెట్లో ముడి చమురుని రవాణా చేస్తున్నాయి. రష్యా లేదా ఇరాన్ వంటి దేశాల నుంచి చమురుని తక్కువ ధరకి కొని రహస్యంగా ప్రపంచ మార్కెట్లో అమ్మడం వీటి టార్గెట్. అమెరికా తన ఆర్థిక ఆంక్షల్ని అమలు చేయడంలో చాలా కఠినంగా ఉంటుంది. ఈ నౌకలు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వాటిని ట్రాక్ చేస్తూ సరైన సమయం కోసం అమెరికా వేచి ఉంది. ఈ ట్యాంకర్లని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ చమురు అమ్మకం ద్వారా వచ్చే నిధుల్ని అమెరికా నిలిపేసింది. ఫ్రెండ్స్, ఇక్కడే అసలైన టర్నింగ్ పాయింట్ ఉంది. మారినారా నౌకని గతంలో బెల్లా 1 అని పిలిచేవారు. అమెరికా వెంబడిస్తోందని తెలియగానే ఆ నౌక సిబ్బంది చేసిన పని వింటే మీరు నవ్వుకుంటారు. వారు వెంటనే నౌక పక్కనున్న పాత పేరుని తుడిచేసి రష్యన్ జెండాను పెయింట్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే అది రష్యన్ నౌక అని చెబితే అమెరికా దాడి చేయదని వారి ఆశ. రష్యా కూడా ఎటువంటి తనిఖీలు లేకుండానే ఆ నౌకకి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేసింది. ఇది పూర్తిగా అంతర్జాతీయ నిబంధనలకి విరుద్ధం. సాధారణంగా ఒక నౌకని నమోదు చేయాలంటే ఎన్నో తనిఖీలు చేయాలి. కానీ రష్యా తన ప్రయోజనాల కోసం దొంగతనంగా పత్రాలిచ్చింది. రష్యా కేవలం పత్రాలతో ఊరుకోలేదు. ఆ చమురు ట్యాంకర్లకి రక్షణగా తన అణ్వాయుధ సబ్మెరైన్స్ని పంపింది. అమెరికాకు ఇది ఒక సవాల్. కానీ అమెరికా తన P-8 పోసిడాన్ మరియు P-3 సబ్హాంటర్స్ని రంగంలోకి దించింది. ఇవి సముద్రం లోపలున్న సబ్మెరైన్స్ని ఖచ్చితంగా గుర్తుపట్టగలవు. రష్యా సబ్మెరైన్ కెప్టెన్కు తన్నెవరో చూస్తున్నారని తెలిస్తే వాడు వెనక్కి తగ్గుతాడా లేక దాడి చేస్తాడా? ఇక్కడ అమెరికా తన టెక్నాలజీని ప్రదర్శించింది. రష్యా ఉద్రిక్తతల్ని పెంచాలని చూసినా అమెరికా కోస్ట్ గార్డ్ ద్వారా దాన్ని పోలీస్ యాక్షన్గా మార్చేసింది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా రష్యాకు మద్దతుగా వందలాది నౌకలు షాడో ఫ్లీట్ పేరుతో తిరుగుతున్నాయి. ఇవి పాతబడిన నౌకలు. వీటిపై ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండదు. అమెరికా ఇప్పుడు ఈ షాడో ఫ్లీట్పై ఉక్కుపాదం మోపుతోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాలు అంటే UNCLOS ప్రకారం ఏ దేశానికి చెందని నౌకల్ని అంటే స్టేట్లెస్ వెజల్స్ ఏ దేశమైనా తనిఖీ చేయొచ్చు. రష్యా జెండా పెయింట్ చేసినా అది చట్టబద్ధంగా నమోదు కానందున అమెరికా దాన్ని స్వాధీనం చేసుకునే హక్కుని పొందింది. ఇది ఒక లీగల్ చెస్. ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, గ్యాస్ పైప్లైన్లు మరియు చమురు ట్యాంకర్లలో కూడా జరుగుతోంది. రష్యా ఆదాయమంతా చమురుపైనే ఆధారపడి ఉంది. అమెరికా దాన్ని దెబ్బకొట్టడం ద్వారా రష్యా యుద్ధం చేసే సామర్థ్యాన్ని తగ్గించాలని చూస్తోంది. వీడియోలో మనం చూసినట్టుగా అమెరికన్ దళాలు నౌకలోకి ప్రవేశించినప్పుడు తలుపు తట్టలేదు. వారు నో నాక్ వారెంట్ పేరుతో లోపలికి వెళ్లారు. అంటే కెప్టెన్కి కోలుకునే సమయం కూడా ఇవ్వకుండా బ్రిడ్జ్ అంటే షిప్ కంట్రోల్ రూమ్ని స్వాధీనం చేసుకున్నారు. బలప్రయోగం తక్కువగా ఉన్న ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఈ సముద్ర యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలు రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా ఈ ఆంక్షల్ని మరింత కఠినం చేస్తే మన ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడవచ్చు. అమెరికా మరియు రష్యా మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ 2.0 ఇప్పుడు సముద్ర గర్భంలోకి చేరుకుంది. రష్యా సబ్మెరైన్లు మరియు అమెరికా సబ్హంటర్స్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఏ క్షణంలో అయినా పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు. మనం ముందుగా మాట్లాడుకున్న P-8 పోసిడాన్ గురించి మీరు తెలుసుకోవాలి.
ఇది కేవలం ఒక విమానం కాదు, ఇది ఒక ఎగిరే నిఘా కేంద్రం. సముద్ర గర్భంలో 100 అడుగుల లోతులో రష్యా సబ్మెరైన్లు ఎక్కడ దాక్కున్నా ఇది ఇట్టే పసిగట్టగలదు. ఇది సోనోబాయ్స్ అనే పరికరాల్ని సముద్రంలోకి వదులుతుంది. ఇవి శబ్ద తరంగాల ద్వారా సబ్మెరైన్ల ఉనికిని అమెరికా దళాలకు చేరవేస్తాయి. రష్యా తన సబ్మెరైన్స్ని ట్యాంకర్లకు రక్షణగా పంపినప్పుడు అమెరికా ఈ పోసిడాన్ విమానాల్ని వాడడం వల్ల రష్యాకి ఒక స్పష్టమైన మెసేజ్ వెళ్ళింది: మీరు నీటి అడుగున దాక్కున్నా మాకు కనిపిస్తున్నారు. ఈ భయం వల్లే రష్యా సబ్మెరైన్లు అమెరికా కోస్ట్ గార్డ్ చర్యను అడ్డుకోవడానికి వెనకడుగు వేశాయి. ఇది యుద్ధం జరగకుండానే అమెరికా సాధించిన సాంకేతిక విజయం. రష్యా వాడుతున్న ఈ షాడో ఫ్లీట్ లేదా ఘోస్ట్ షిప్స్ వల్ల ప్రపంచానికి మరో పెద్ద ముప్పు ఉంది. ఇవి చాలా పాత నౌకలు. వీటిపై ఎటువంటి భద్రతా ప్రమాణాలు ఉండవు. ఒకవేళ అమెరికా దళాలు వీటిని స్వాధీనం చేసుకునే క్రమంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా లక్షల టన్నుల చమురు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. రష్యా ఈ ముప్పును కూడా ఒక ఆయుధంగా వాడుకుంటోంది. అమెరికాని భయపెట్టడానికి ఇటువంటి పాత నౌకల్ని పంపిస్తోంది. కానీ అమెరికా కోస్ట్ గార్డ్ ఎంతో నైపుణ్యంతో నౌకకు ఎటువంటి నష్టం కలగకుండా ఆపరేషన్ పూర్తి చేస్తోంది. దీనివల్ల రష్యా వేసిన ఆర్థిక ఎత్తుగడలు ఒక్కొక్కటిగా చిత్తవుతున్నాయి. ఈ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వాషింగ్టన్ మరియు క్రెమ్లిన్ మధ్య చర్చలు ఎలా జరిగాయో తెలుసా? రష్యా ప్రభుత్వం అధికారికంగా ఆందోళన వ్యక్తం చేసింది. మా జెండా ఉన్న నౌకని మీరెలా వెంబడిస్తారు అని ప్రశ్నించింది. దానికి అమెరికా చాలా తెలివిగా సమాధానమిచ్చింది: అసలది మీ నౌకే కాదు, అది ఒక స్టేట్లెస్ నౌక. మీరు దొంగతనంగా పెయింట్ వేసినంత మాత్రాన అది మీది అయిపోదు అని. ఈ మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు 2 దేశాల సైనిక ఉన్నతాధికారులు నిరంతరం కమ్యూనికేషన్లో ఉన్నారు. ఎందుకంటే చిన్న తప్పు జరిగినా అది అణ్వాయుధ యుద్ధానికి దారితీయొచ్చు. అమెరికా తన లా ఎన్ఫోర్స్మెంట్ వాడుకోవడం వల్ల రష్యా కూడా నేరుగా దాడి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఫ్రెండ్స్, ఇది మనకెందుకు ముఖ్యమంటే భారత్ తన అవసరాలకి సరిపడా చమురులో 80% పైగా దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా మనకు తక్కువ ధరకి చమురు అందిస్తోంది. అయితే అమెరికా ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల రష్యా చమురు సరఫరా తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీనివల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం పడుతుంది. అందుకే భారత ప్రభుత్వం ఈ పరిణామాల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఒకవైపు అమెరికాతో స్నేహం, మరోవైపు రష్యా నుంచి అవసరమైన చమురు, ఈ రెండింటి మధ్య భారత్ కత్తి మీద సాము చేస్తోంది. ఈ ఆపరేషన్ కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో సముద్రాల మీద ఇటువంటి దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అమెరికా తన డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, రష్యా తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి చేసే ఈ పోరాటం ప్రపంచాన్ని కొత్త వారిలోకి నెట్టేస్తోంది. సముద్రం మీద శాంతి ఉండాలంటే అంతర్జాతీయ చట్టాల్ని ప్రతి దేశం గౌరవించాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బలమున్నవాడిదే రాజ్యం అనే ధోరణి కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ ఆపరేషన్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రాటజిక్ పేషెన్స్. అమెరికా ఈ నౌకల్ని కొన్ని వారాల నుంచి నిరంతరం వెంబడిస్తోంది. కానీ వారు వెంటనే ఎందుకు దాడి చేయలేదు? ఎందుకంటే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఏ ప్రాంతంలో పట్టుకుంటే చట్టపరంగా ఎటువంటి చిక్కులు ఉండవో అమెరికాకు బాగా తెలుసు. వారు సరైన ముహూర్తం కోసం వేచి చూసి నౌక తన మార్గాన్ని మార్చుకున్నప్పుడు లేదా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు మాత్రమే మెరుపు దాడి చేశారు. ఫ్రెండ్స్, ఈ ఆపరేషన్లో మనం గమనించాల్సిన మరో కీలక అంశం ఏంటంటే ఇందులో యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే కూడా భాగస్వామి కావడం. ఇది కేవలం అమెరికా ఒంటరిగా చేస్తున్న పని కాదు. పాశ్చాత్య దేశాలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం రష్యా యొక్క ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికి ఏకమయ్యాయి. ఒకవైపు ఆకాశంలో గన్షిప్పులు, మరోవైపు సముద్రంలో సబ్ హ్యాండర్లు ఉండడంతో ఆ నౌక కెప్టెన్కి కనీసం పారిపోయే అవకాశం కూడా లేకుండా పోయింది. మీరు ఆ కెప్టెన్ స్థానంలో ఉండి P3 సబ్ హ్యాండర్ వంటి అత్యాధునిక యంత్రాలు మీ నౌకని వెంబడిస్తుంటే ఏం చేస్తారు? అటువంటి హార్డ్వేర్ సముద్రంలో ఉందంటే అర్థం ఏంటంటే రష్యా పంపిన సబ్మెరైన్లు కూడా ఇప్పుడు సురక్షితం కాదు. అవి ట్రాక్ చేయబడుతున్నాయని వాటికి తెలిసిన క్షణమే అవి వెనక్కి తగ్గుతాయి. అంతర్జాతీయ జలాల్లో చట్టాన్ని ధిక్కరించేవారు ఎంతటి శక్తివంతులైనా సరే సాంకేతికత మరియు వ్యూహం ముందు తలవంచక తప్పదు. ఇది కేవలం చమురు కోసం జరిగిన దాడి కాదు. ఇది ప్రపంచ దేశాలకు అమెరికా ఇస్తున్న ఒక పవర్ఫుల్ పొలిటికల్ మెసేజ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అమెరికా చేసిన ఈ పని సరైందేనా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు సీక్రెట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.